దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురునికి సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చిందని మనందరికీ తెలుసు. ఈ పండుగల రోజున పిల్లలు మరియు పెద్దలు ఎంతగానో ఆనందంతో జరుపుకుంటారు. అసలు ఈ పండుగ ఎందుకు వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లో పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమికి మళ్ళీ యథాస్థానంలో ఉంచుతాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడిని చూసి నిర్దిష్ట కాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలు విని బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను చంపేస్తాడేమో అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది భూదేవి. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్న తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉంటుందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదనే ధీమాతో భూదేవి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతంగా మారతాడు. పెరిగి పెద్దవాడిన తర్వాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రజ్ఞోతిషపురమును అనే రాజ్యంని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజలు చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఏ విధముగా కొన్ని యుగాలు అలా గడిచిపోయాయి. ద్వాపర యుగంలో అతని పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీ అనేది ఒక భోగ వస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెల్ని బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం చేసుకోవడానికి సంకల్పించేవాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవహిస్తున్న నరకాసురుడు ఒక స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అతిథి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతలను అవమానిస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి నరకాసుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తాడు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహం చేసుకుంటుంది. కానీ ఆమె పూర్వపు సంఘటనలకు ఏమీ గుర్తుండవు. ఆ సత్యభామదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడితో అడుగుతుంది. దానికి సరే అంటాడు శ్రీకృష్ణుడు. సత్యభామతో కలిసి ఇంకా అశ్వసైన్యంతో ప్రజ్ఞోతిషపురము వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరం ప్రభావం వల్ల నరకాసురుణ్ణి సంహరించడం ఎవ్వరి సాధ్యమవ్వలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్చపోయినట్లు నటిస్తాడు. కళ్ళ ముందు తన భర్త మూర్చపోవుట చూసి సత్యభామదేవి వెంటనే విల్లు తీసుకొని తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతిలో మరణిస్తాడు. బంధింపబడిన రాజకుమార్తెలు మా అందరినీ నువ్వే వివాహం చేసుకోవాలని కృష్ణుడితో ప్రార్థిస్తాడు. దానికి సమ్మతించిన కృష్ణుడు వారిని అందరినీ వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా నరకాసురుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ఆ రోజు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ చతుర్థి రోజు వస్తుంది. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చేస్తారు. ఆ తర్వాత రోజు అంటే ఆశ్వయుజ మాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.